న్యూ క్రియేటర్స్ అందరూ చేసే కామన్ మిస్టేక్స్ వితౌట్ సెట్టింగ్స్ ఆన్ చేసి వీడియో చేయడం. దీనివల్ల మీ యూట్యూబ్ వీడియోస్ చాలామందికి షో అవ్వవు. ఇలాంటి మిస్టేక్ చేసి టైం వేస్ట్ చేయకండి. సో నేను మీకు కొన్ని సెట్టింగ్స్ చూపిస్తాను. దీని ద్వారా మీ ఛానల్ కంప్లీట్లీ సెటప్ అవుతుంది. సెట్టింగ్స్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ మన వీడియో SEO జస్ట్ 5 minutesలో ఎలా చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, వీడియోకు యాప్ ఇన్స్టాల్ చేసుకోండి లేదా క్రోమ్లో ఓపెన్ చేసుకోండి. మీ ఛానల్ ఈమెయిల్తో లాగిన్ అవ్వండి. తర్వాత ఇక్కడ కీవర్డ్ సెక్షన్లో మీరు రాయబోయే టైటిల్ కోసం కీవర్డ్స్ కావాలి. సో ఇక్కడ ఎగ్జాంపుల్కి నేను AI టూల్స్ తెలుగు అని సెర్చ్ చేస్తా. ఇక్కడ చూడండి ఒక బార్ షో అవుతుంది. ఇందులో సెర్చ్ వాల్యూమ్ ఎక్కువ, కాంపిటీషన్ తక్కువ ఉంది. సో ఈ కీవర్డ్ మీ టైటిల్లో యూస్ చేసే వీడియో వైరల్ అవుతుంది. ఇక్కడ దీనికి సంబంధించిన ఇంకా కీవర్డ్స్ సజెస్ట్ అవుతున్నాయి. వీటిని కూడా మీరు యూస్ చేయొచ్చు. ఇక్కడ 3 dots పైన క్లిక్ చేసి AI జనరేటర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ వీడియో గురించి రాయండి. ఇది మీకు వీడియో SEO చేసిస్తుంది. ఇక్కడ నేను ఇలా రాసి గో మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి మన వీడియో టైటిల్, డిస్క్రిప్షన్, థంబ్నెయిల్, ట్యాగ్స్, వీడియో స్క్రిప్ట్ అన్నీ ఇదే ప్రొవైడ్ చేసింది. సింపుల్గా మీరు వీటిని కాపీ చేసి మీ వీడియోలో యూస్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ AI కోచ్ మీద క్లిక్ చేయండి. మీ ఛానల్ రిలేటెడ్ ఎలాంటి క్వశ్చన్ అయినా అడగండి. నేను ఎక్కువ వ్యూస్ రావాలంటే ఏం చేయాలో అడుగుతా. ఇక్కడ మన ఛానల్ గురించి ఇది చూపిస్తుంది. ఇప్పటి వరకు ఇలా నా ఛానల్లో నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వీడియోస్లో ఏం చేంజ్ చేస్తే వీడియోస్ వైరల్ అవుతాయో మనకు ఇది సజెస్ట్ చేసింది. వీడియో IQలో ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. మీ వీడియో వైరల్ కోసం చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇక మన ఛానల్లో ఆన్ చేయాల్సిన సెట్టింగ్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్రోమ్ నుండి యూట్యూబ్ ఓపెన్ చేసి డెస్క్టాప్ మోడ్ ఆన్ చేసి ఛానల్ ప్రొఫైల్ ఓపెన్ చేసి వ్యూ యువర్ ఛానల్ మీద ట్యాప్ చేసి కస్టమైజ్ ఛానల్ మీద క్లిక్ చేయండి. ఇలా యూట్యూబ్ స్టూడియో ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఈ సెట్టింగ్ని ఓపెన్ చేసి ఛానల్ మీద క్లిక్ చేసి ఫ్యూచర్ ఎలిజిబిలిటీ ఓపెన్ చేయండి. ఈ సెట్టింగ్స్ ఆన్ చేయడం వల్లనే మన వీడియోస్ వైరల్ అవుతాయి. మీ ఛానల్కి ఎలాంటి స్ట్రైక్ లేకుంటే స్టాండర్డ్ ఫీచర్స్ ఎనబుల్లో ఉంటుంది. ఒకవేళ డిసేబుల్లో ఉంటే స్ట్రైక్ రిమూవ్ అయిన తర్వాత అదే ఎనబుల్ అవుతుంది. ఇంటర్మీడియట్ ఫీచర్స్, లాంగ్ వీడియోస్, లైవ్ స్ట్రీమ్స్ చేయాలంటే మీ ఛానల్కి ఫోన్ నెంబర్ లింక్ చేయాల్సి ఉంటుంది. సో వర్క్ చేసే ఫోన్ నెంబర్ని లింక్ చేయండి. అడ్వాన్స్డ్ ఫీచర్సే మన వీడియోస్ని వైరల్ చేస్తుంది. ఇది ఎనబుల్లో ఉంటేనే ఛానల్ మానిటైజేషన్కి అప్లై చేయొచ్చు. సో యాక్సెస్ ఫీచర్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వీడియో వెరిఫికేషన్ మీద క్లిక్ చేయండి. గెట్ ఈమెయిల్ మీద ట్యాప్ చేయండి. మీ ఈమెయిల్కి మెసేజ్ వస్తుంది, ఓపెన్ చేయండి. ఇలా మెసేజ్ వస్తుంది. ఇక్కడ లాస్ట్లో వీడియో వెరిఫికేషన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. ఒక మెసేజ్ షో అవుతుంది. అగ్రీ మీద క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. అలో మీద క్లిక్ చేసి వీళ్ళు ఇచ్చిన డైరెక్షన్లో మీ హెడ్ని రొటేట్ చేయండి. మీ వీడియోని క్యాప్చర్ చేసుకుంటుంది. యువర్ వీడియో ఈజ్ ఇన్ రివ్యూ అని వస్తుంది. విదిన్ 48 hours ఈ ఫ్యూచర్ ఎనబుల్ అవుతుంది. తర్వాత ఇక్కడ సెట్టింగ్స్లోనే ఛానల్లో బేసిక్ ఇన్ఫర్మేషన్లో కీవర్డ్స్ని యాడ్ చేయండి. ఫస్ట్ మీ ఛానల్ నేమ్ని కొన్ని విధాలుగా ఇక్కడ యాడ్ చేసుకోండి. మీ ఛానల్ టెక్ అయితే టెక్ ప్రకారంగా కీవర్డ్స్ ఇక్కడ యూస్ చేయండి. నేను నా ఛానల్ కేటగిరీ ప్రకారం ఇక్కడ కొన్ని కీవర్డ్స్ని యూస్ చేశాను. తర్వాత ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసి సేవ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఛానల్లో అడ్వాన్స్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఆడియన్స్ మీరు కిడ్స్ రిలేటెడ్ కంటెంట్ చేసి మేడ్ ఫర్ కిడ్స్ సెట్ చేయండి. లేదంటే నో సెట్ చేసుకోండి. కొంతమంది ఎప్పుడైనా ఏదో ఒక వీడియో కిడ్స్ రిలేటెడ్ చేస్తారు. సో అలాంటప్పుడు ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఐ వాంట్ టు రివ్యూ ఫర్ ఎవ్రీ వీడియోని సెట్ చేయండి. ఇలా ప్రొఫెషనల్ డిస్క్రిప్షన్ ప్రతి వీడియోలో రాయడం కష్టం. సో సింపుల్గా అప్లోడ్ డిఫాల్ట్స్ ఓపెన్ చేసి ఇక్కడ డిస్క్రిప్షన్లో మీ ఛానల్ గురించి రాసి మీ సోషల్ మీడియా ప్రొఫైల్ లింక్స్ ప్రొవైడ్ చేయండి. మీ ఛానల్ నేమ్, ట్యాగ్స్ యూస్ చేయండి. మీ యూట్యూబ్ సెటప్ గ్యాడ్జెట్స్ లింక్ ప్రొవైడ్ చేయాలనుకుంటే చేయొచ్చు. తర్వాత విజిబిలిటీ అన్లిస్టెడ్లో పెట్టుకోండి. కింద ట్యాగ్స్లో మీ ఛానల్ నేమ్, మీ ఛానల్ కేటగిరీ కీవర్డ్స్ యూస్ చేయండి. తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో మీ ఛానల్ కంటెంట్ ఎడ్యుకేషన్ అయితే ఎడ్యుకేషన్ సెట్ చేసుకోండి. లాంగ్వేజ్ తెలుగు సెట్ చేసుకోండి. ఎవరైనా మన ఛానల్ ఓపెన్ చేస్తే ఎక్కువ వ్యూస్ ఉన్న వీడియోస్ షో అవ్వాలి. అప్పుడే మన ఛానల్కి న్యూ సబ్స్క్రైబర్స్ వస్తారు. సో ఛానల్ ట్రైనర్లో ఎక్కువ వ్యూస్ ఉన్న వీడియోని సెట్ చేయండి. ఫ్యూచర్లో కూడా మీ వీడియో ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేయాలంటే మీ వీడియోస్లో ఏదైనా ఫ్యూచర్లో కూడా యూజ్ అయ్యే వీడియో ఉంటే అది సెట్ చేసుకోండి.
తర్వాత ఇక్కడ బ్రాండింగ్లో మీ ఛానల్ లోగో అప్లోడ్ చేయండి. దీనివల్ల మీ వీడియో ఎక్కడైనా షో అయితే మీ ఛానల్ లోగో షో అవుతుంది. దీని మీద ఎవరైనా క్లిక్ చేస్తే ఛానల్ సబ్స్క్రైబ్ అవుతుంది. సో ఇక్కడ లోగో అప్లోడ్ చేసి ఎంటైర్ వీడియో మీద సెట్ చేసుకోండి. సో ఇవన్నీ చాలా యూస్ఫుల్ సెట్టింగ్స్ ఫ్రెండ్స్. ఇవన్నీ ఆన్ చేసుకుంటేనే మీ వీడియో యూట్యూబ్లో వ్యూవర్స్కి షో అవుతుంది.